ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు, మరి ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టళ్లు, ఫుడ్ బెడ్ అన్నీ అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు. మా కొడుకును హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సవలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పిర్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. కానీ అక్కడ పిల్లలకు సరైన సవలతులు లేవు. ఒక్కో రూమ్లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చటే ఉన్నదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఇటువంటి కాలేజీలకు ఎందుకు చేర్పించినా అని ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పి బరపటి మారుతి, శ్రీరాంపూర్ కాలనీ, మంచిర్యాల జిల్లా చెందినటువంటి మరిగా ఆయన చెప్తా ఉన్నాడు. ఐఐటి నీట్ పేరుతోటి వేల కోట్ల కార్పొరేట్ కాలేజీల దందా. ఇది ఇప్పుడే కాదు, ఇక గతంలో కూడా దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి ఈ కార్పొరేట్ కాలేజీల దందా ఎక్కువైపోతా ఉన్నది. ఆ 10th క్లాస్ పాస్ అవుట్ తోటే తీసుకొచ్చి లక్షలు ఖర్చు పెట్టి అప్పు తీసుకొచ్చి ఉన్నదాన్ని అమ్మి వాళ్ళు చదువుకొని మంచి ప్రయోజకుడు అవుతుందని చెప్తే, ఇగో ఇక్కడ చూడండి, ఇక మాదే ఐఐటి నీటు, మొత్తం కలిపితే ఒక 5-10 వస్తాయి. ఆడ మొత్తం ర్యాంకులు వచ్చి 5-10 ర్యాంకులు వస్తే ఇక అయ్యే చూపించుకుంటా, పబ్లిసిటీ చేసుకుంటా, మొత్తం పేపర్లల్లా, టీవీలల్లా, మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా వేయించుకొని పలు కాలేజీలు, చాలా కాలేజీలు కూడా ఇగో విద్యార్థులను కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను కానీ మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. లక్షలకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కేవలం ఒక్క సంవత్సరానికి, ఇంటర్మీడియట్ ఒక్క సంవత్సరానికి లక్షలు వసూలు చేపించి అడ్మిషన్ టైంలో మాత్రానికి కాలేజీ ఇక మొత్తం ఆ అకామిడేషన్ కావండి, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్లు కానీ, డైనింగ్ టేబుల్ కావండి, లైబ్రరీ మామూలుగా ఉండవు. ఇక ఏదైతే వాళ్ళు స్టార్టింగ్లో జాయిన్ అవుతారో ఆ నెల 2 నెలలు మాత్రానికి కాలేజీను అద్దంలాగా తీర్చిదిద్దుతారు. కథం ఇక 2 నెలలు అయిపోయి అడ్మిషన్లు మొత్తం వచ్చేసి ఫీజులు తీసుకున్న తర్వాత పట్టించుకునేటువంటి నాదుడే ఉండడు. అడిగితే మాత్రానికి కరెక్ట్ సమాధానం చెప్పరు. ఎవ్వడు చెప్పేటటువంటి పరిస్థితి చేయకపోయే లక్షలు వసూలు చేసుకొని ఇగో ఈడ మంచిగా దందా అనమాట. మంచి దందా ఇది. ఎంత దారుణమైన దందా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోవడం, ఏదో అరకొర బిల్డింగులల్లా ఆడ కనీసం ఏముండదు. ఇక ఆ బిల్డింగులల్లా మొత్తం చూడండి ఒకసారి, ఒక్క బిల్డింగ్లో 20 మందిని కుక్కిరట. 40 మందికి ఒక వాష్రూము, లక్షకు మాత్రానికి సంవత్సరానికి మాత్రానికి 3 లక్షల రూపాయల ఫీజు. 3 లక్షల రూపాయల ఫీజు అండి. స్టార్టింగ్ ఏమో ఏసీ రూమ్లో అని చెప్తాడు, తర్వాత ఏసీ లేదుగా వాడి కూలర్ కూడా ఉండదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక మళ్ళీ ఇప్పుడు వస్తాయి. మళ్ళా వస్తుంది కదా, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి ఇక మళ్ళీ ర్యాంకుల పేరుతోటి నీట్ ఇక్కడే ఉంటుంది, ఐఐటి ఇక్కడే ఉంటుంది అని చెప్పి వేల కోట్ల దందా చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నీ కూడా ఇగో విద్య పేరుతోటి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు, దందా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏడో ఒక చిన్న కాలేజీ పెట్టేసుకోవడం, దానికి ఒక పేరు పెట్టేసుకోవడం, బోర్డు పెట్టేసుకోవడం, ఆగం చేయడం, రూల్స్కి విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకోవడం, ఫుడ్ బెడ్ అన్ని అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే ఇంటర్ బోర్డు ఏడ పట్టించుకుంటుంది అండి? విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నాడు. మరి అడ్మిషన్లు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో కొత్త ఉంది. మే మాసం అయిపోతే జూన్ ఫస్ట్ వీక్ నుంచి మొత్తం అడ్మిషన్ ప్రారంభం అవుతూనే ఉంటాయి. మరి ఆ విద్యాశాఖ మంత్రిని ఒక ఆయన్ని కేటాయించి ఎవరైతే దాంట్లో ఉన్నతాధికారులు ఉందో వాళ్ళందరితో సమీక్ష నిర్వహించి మరి ఎవరికైనా అప్పచెప్పాలి కదా. కంప్లైంట్ చేసినా కూడా ఇంటర్ బోర్డు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ అడ్మిషన్లు ప్రారంభం అవుతా ఉన్నాయి. విద్యార్థులంతా కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మళ్ళీ 1వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. ఇప్పటికే ఈ కాలేజీలంతా కూడా ఎవరెవరు 10వ తరగతి అయిపోయింది, మా దగ్గరికి రాండి, మొత్తం వసతులు బాగుంటాయి అని చెప్పి అడ్మిషన్లు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండ్రు. అడ్మిషన్లు మొదలుపెట్టిర్రు. ఇక మొత్తం ప్రజలంతా కూడా అప్పులు చేసి అమాయకులంతా కూడా వీళ్ళకి పైసలు ఇస్తే ఇక ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆగం వాని విద్యార్థి బతుకంతా ఆగం. ఓ ఆట లేదు, పాట లేదు, ఏమీ లేదు. ఇక మొత్తం చదివే అని చెప్పి మైండ్ మొత్తం వాడిని వాష్ చేసి
ఒత్తిడి పెంచి ఆగమాగం చేసే పరిస్థితి. చదువు చెప్పుని మేము కాదంటలేము. దాంతోపాటు కొద్దిసేపు ఆట పాట వాడికి ఆహ్లాదకరమైన వాతావరణం, మైండ్ కొంచెం రిలాక్స్ కావాలి కదా. ఇగో ప్రైవేట్ కాలేజీల దందా ఈ రకంగా పెరిగిపోతా ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకంతే. కార్పొరేట్ కాలేజీల ఫీజు దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈఈ, నీట్, ఇక ఎప్సెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. పదుల సంఖ్యలో ర్యాంకులు చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ ముచ్చకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట, పాడింది పాటగా మాడిందట. మూడో వంతు కార్పొరేట్ కాలేజీలే. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్కు అటు ఇటు 100ల కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజ్ అంటే కో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ, లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి, ఫైర్ సేఫ్టీని నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటివేవి కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీలలో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. వందలు వేల మంది స్టూడెంట్స్ కొత్తగా వచ్చినా అడ్మిషన్ చేసుకుని ఆ మేరకు అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని కొత్త బ్రాంచ్లు తెరిచేస్తా ఉందట. అడ్మిషన్లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. రావాలి, జాయిన్ చేసుకోవాలి, వాడిని కూర్చోబెట్టాలి, అయిపోయిన సిలబస్ మొత్తం కూడా వాడిని నెత్తిన పెట్టి రుద్దాలి. వాడిని నెత్తిన పెట్టి రుద్దాలి, లక్షలు లక్షలు తీసుకొని చిన్న చిన్న గదులలో వాళ్ళని బారెత్తే అయిపోయాయి. ఇగో ఇది ప్రైవేట్ కాలేజీల దందని ప్రభుత్వం అరికట్టాల. విద్యాశాఖ ఉక్కుపాము మోదాలే. ఎంత ఫీజు వసూలు చేస్తా ఉన్నారు, మరి అక్కడ అన్ని అనుమతులు ఉన్నాయా లేవా, ఆ ఫైర్ సేఫ్టీ పాటిస్తా ఉందా లేదా, మిగతా అంశాలను కనీసం ప్లే గ్రౌండ్ కొద్దిగైనా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు పాటించుకొని లేకపోతే తక్షణమే అలాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ అయిపోతా ఉంది, మే మాసం అయిపోతే జూన్ ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి ఎండాకాలం కూడా పెడతారు వీళ్ళు. ఇక ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి పోయే పిల్లగాడు ఉంటాడు కదా, ఇక పిల్లగాడిని అయితే ఈ ఎండాకాలం కూడా గ్యాప్ లేకుండా మా అయితే ఓ వారం 10 రోజులు మన ఇంటికి తోలుతారు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత రుద్ది మొత్తం రాకేస్తారు. ఇక 10వ తరగతి అయిపోయి మన ఇంటి దగ్గర నుంచి పిల్లగాడు పోయేదానికి ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేదానికి ఆ పిల్లగాడు అసలు గుర్తుపట్టుకుంటూ అయిపోతాడు అనమాట. ఆ రకంగా వాడిని ఇక అంతా ఫుడ్ సరిగుండక ఆగమాగం అయిపోయి కళ్ళు లోపలికి విక్కపోయి బక్కగా అయిపోయి ఇంటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉక్కుపాదం మోపాలే. ఉక్కుపాదం మోపం అవసరమైతే ఆ కాలేజీ లైసెన్సులు మొత్తం రద్దు చేసి పడేసి అన్ని బరాబర్ బాజాప్తా, ఇటు ఫీజులు కానివ్వండి, లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు కాలేజీకి అనుమతి ఇవ్వాలి. లేకపోతే కాలేజీల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.